హాయ్ ఎవరీవన్. భూమిపై అతి తక్కువ వైశాల్యంలో జరిగేటువంటి మార్పులను గుర్తించేందుకు ఇస్రో అండ్ నాసా కలిసి విజయవంతంగా నిర్వహించినటువంటి ఉపగ్రహ ప్రయోగం గురించి విషయాలను ఈ వీడియోలో మనం చూద్దాం. 3, 2, 1, 0. All L40 engines generating nominal thrust. S139 motor ignited. 5 seconds. You see L40 सफल प्रज्वलन और GSLV successful launching the की ओर बढ़ता हुआ. First stage performance normal. 2025 జూలై 30వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా పంపిన శాటిలైట్ పేరు నైసార్. ఇస్రో అండ్ నాసా కంబైన్డ్గా లాంచ్ చేసినటువంటి ఫస్ట్ శాటిలైట్ ఇదే. అట్ ది సేమ్ టైం కాస్ట్లీయెస్ట్ శాటిలైట్గా కూడా ఇదే కావటం విశేషం. 2007లో ఈ ప్రాజెక్టుకు బీజం పడగా 2019 నుంచి అధికారికంగా వర్క్ స్టార్ట్ అవటం జరిగింది. ఇక శాటిలైట్కి సంబంధించినటువంటి విశేషాలను చూస్తే నైసార్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్. నైసార్, ఎన్ ఫర్ నాసా, ఐ ఫర్ ఇస్రో, ఎస్ ఫర్ సింథటిక్, ఏ ఫర్ అపర్చర్, ఆర్ ఫర్ రాడార్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ నైసార్. ఇందులో సింథటిక్ అపర్చర్ రేడార్ అనేది ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటువంటి విషయాల్ని హై రెజల్యూషన్ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి ఈ రేడార్ మనకి యూజ్ అవుతుంది. ఇది భూమి మీద జరిగేటువంటి అతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించేటువంటి ఆధునిక రేడార్ శాటిలైటు కావటం విశేషం. ఈ నైసార్లో 2 రకాల రేడార్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ఎల్ బ్యాండ్ రేడార్, సెకండ్ వన్ ఎస్ బ్యాండ్ రేడార్. ఎల్ బ్యాండ్ రేడార్ని నాసా రూపొందించగా ఎస్ బ్యాండ్ రేడార్ని ఇస్రో రూపొందించడం జరిగింది. ఇందులో ఈ ఎల్ బ్యాండ్ రేడార్ అనేది అడవులు, ఎడార్లు, మంచు కొండలకు సంబంధించినటువంటి విషయాలని పరిశీలించడానికి అనువైనది కాగా ఎస్ బ్యాండ్ రేడార్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంటే పంట పొలాలు, నీటి వనరులు ఇలాంటి ప్రాంతాలని పరిశీలించడానికి ఈ రేడారు అనువైనదిగా మనం చెప్తాం. ఈ 2 రేడార్లు ప్రతి 12 రోజులకు 2 సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేయటం జరుగుతుంది.